ఫ్రెండ్స్, ఈరోజు నైట్ తిరుపతి వెళ్తున్నా. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి అరుణాచలం. ఎంత అవుతుందో చూసుకుందాం. నాకు తెలిసి 6,000 అనుకుంటున్నాను నేను. ఎంత అవుతుందో చూద్దాం. స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోయేదాకా మొత్తం చూపిస్తా. వీడియో మాత్రం కంటిన్యూ చూడండి. స్టార్టింగ్ మనం ప్రోమో. గెలుచు పార్థివే పది సాటిలే నిఘనుడే years later. ఫ్రెండ్స్, నేను మాత్రం ఇప్పుడు మా విలేజ్ నుంచి స్టార్ట్ అయినా. వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి. ఫ్రెండ్స్, ఈ ట్రాఫిక్ అయితే ఫుల్ ఘోరం ఉంది. నేను మాత్రం నా లొకేషన్ నుంచి హైదరాబాద్కి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి సికింద్రాబాద్ జేబిఎస్. తర్వాత నా స్నాక్స్, నా లగేజ్ మొత్తం నేను సెట్ చేసుకున్నా. మనం మాత్రం బస్ బుక్ చేసుకుని ఉండే. బస్ మాత్రం సికింద్రాబాద్ దగ్గరకు వస్తా అంటే బస్కి వచ్చి ఉండే. ఆ నుంచి మనకి మినీ బస్ వచ్చి మనం ఎక్కించుకొని మెయిన్ బస్ దగ్గరకు తీసుకుపోతుంది. చూడండి, మెయిన్ బస్ ఏసీ బస్. టికెట్ వచ్చేసి 1100 ఈచ్ వన్. నేను బస్ మాత్రం చూపిస్తా, నీట్గా ఉందా ఎట్లుందో చూపిస్తా. చూడండి, ఫస్ట్ మనం బస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మన లగేజ్ సెట్ చేసుకొని మన బెడ్, ఒక వాటర్ బాటిల్, ఒక బ్లాంకెట్ ఇస్తారు. మళ్ళీ నేను మార్నింగ్ దిగినాక చూపిస్తున్నా. ఇప్పుడైతే చూడండి, ఇంకా టైం ఉంది. ఇంకా మార్నింగ్కి తిరుపతికి ఇంకా 1 hour ఉంది. నేను లొకేషన్ చూపిస్తాను మీకు. వచ్చింది, వెళ్తున్నా. ఈ ఆటోలో ఉంటారన్న, దమ్ చేస్తారు, ఎక్కొద్దు, మస్తు మోసం చేస్తారు. మనం ఇప్పుడు బస్ దిగినాం కదా, బస్ దిగి రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళిపోవాలి. చూపిస్తాను నేను రైల్వే స్టేషన్ ఏడు ఉంటుందో. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది.
చూడండి మనం మీకు వచ్చేసినాం కదా, ఇక్కడ టికెట్ స్టార్ట్ చేస్తారు. మనం లాకర్ తీసుకొని బ్యాగ్స్ పెట్టేసుకొని మనం టికెట్ ఏ టైంకి ఇస్తారో చూపిస్తా. ఇక్కడ లాకర్లు ఇస్తారు. తర్వాత మనం మార్నింగ్ నుంచి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసుకుందాం. మా మమ్మీ పులిహోర వేసి పంపించనుండే, మధ్యాహ్నం తూప్రాలు ఇలా పకోడీ తెచ్చుకున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డే. తర్వాత మనం లాకర్ తీసుకొని, లాకర్ 100 రూపీస్ ఉంటుంది. లాకర్ తీసుకొని బ్యాగ్స్ అలా పెట్టేసుకొని ఫ్రెండ్స్ పెట్టేసిన. ఇప్పుడైతే మన లాకర్స్లో ఇప్పుడైతే ఒక గుడికి పోయి చూద్దాం. ఇలా లోకల్ గుడి ఉంటాయి. టికెట్లు మాత్రం మనకి 2 o'clock నుంచి స్టార్ట్ చేస్తారట. సరేనా? ఓకే ఫ్రెండ్స్, గుడికి పోయి మనకు అక్కడ కింద టికెట్లు ఇచ్చే లోపు లేట్ అవుతుందని ఈలోపు దర్శనం చేసుకొని వచ్చినాం. టికెట్ కోసం వెయిటింగ్. టికెట్ 2 o'clock ఇస్తారంటే వాళ్ళు 1 o'clock ఉన్నారు. 1:30 అవుతుంది, 1:20. ఇప్పటి నుంచే లైన్లో ఆర్డర్ వాళ్ళు. ఇంతకుముందు ఆడ లోపల ఉంటే పోలీసులు బయటకు ఇలా కొట్టేసారు. 2 o'clock ఇస్తారట. ఓకే ఫ్రెండ్స్, టికెట్ ఎట్లా తీసుకోవాలో చూపిస్తా. వీడియో మాత్రం కంటిన్యూ చూడండి. మనకు ఆధార్ కార్డ్ మాత్రం కన్ఫర్మ్గా కావాలి. ఈ స్టార్టింగ్ లైన్. మనం 2 నుంచి లైన్ ఉంటే ఇంకా 4 అయితే ఉంది. దగ్గరకు వచ్చేసినాం మనం టికెట్ ఇస్తానికి. టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనకి మాత్రం ఇది రైల్వే స్టేషన్ పక్కకే ఉంటుంది. మనకి ఈడ చూడండి సిస్టమ్లు ఇచ్చేస్తారు. మనకి ఏ టైంకి వస్తుందో ఇలా దర్శనం చెప్పేస్తుంది. ఈ లైన్లలో చూసుకొని మనం నిలబడి టికెట్ తీసుకోవాలి. నాకు ఏ టైం వచ్చిందో చూపిస్తాను నేను. ఇంపార్టెంట్ ఆధార్ కార్డు తీసుకున్నాను. మనం మార్నింగ్ నుంచి నిలబడితే ఇప్పుడు టికెట్ దొరికింది. టికెట్ దర్శనం మాత్రం మనకి సాయంత్రం 6 o'clockకి స్టార్ట్. ఇప్పుడు కొండ మీకు ఎట్లా పోవాలో చూపిస్తా. టికెట్ తీసుకున్నాం కదా, టికెట్ తీసుకున్నప్పుడు ట్యాక్సీలు మాత్రం ఎక్కవద్దు. ఈ బస్సు ఎక్కినాం అనుకో 100 రూపీస్. ఆ ట్యాక్సీలు ఎక్కినాం అనుకో 200 అడుగుతాడు. అందుకే మనం డైరెక్ట్ ఇది ఎక్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఏసీ బస్సు ఏమో 110 రూపీస్. మనం ఈ బస్సు ఎక్కినాక లొకేషన్ చూపిస్తాం.
టికెట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం టికెట్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొండ మీకు పోవాలంటే ఫస్ట్ కొండ కింద మనకు లగేజ్ చెక్ చేస్తారు. ఆ లగేజ్ ఎట్లా చెక్ చేస్తారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కార్లు ఉన్నాయి. ప్రతి లగేజ్ చెక్ చేస్తారు, కార్ చెక్ చేస్తారు. మనం ఏ ఫుడ్ పైనకి తీసుకోపోనియరు. ఇదే చూడండి ఫ్రెండ్స్, మన కెమెరాస్ ఏమన్నా పవర్ బ్యాంక్ అవన్నీ ఏమున్నా కానీ దానికి సపరేట్ టోకెన్ తీసుకోవాలి. కొండ మీద పోయేటప్పుడు మంచి మంచి వ్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొండలు మాత్రం వేరే లెవెల్ కనిపిస్తున్నాయి. మననైతే బస్ దించేసింది బస్ స్టాండ్లో. ఏరిగించి మనం టీటీడీ దగ్గరికి వెళ్ళిపోవాలి. దించేసినారు. ఇప్పుడు మనం సిఆర్ ఆఫీస్ పోవాలి. సిఆర్ ఆఫీస్ పోయినాక అక్కడ రూమ్స్ ఎట్లా తీసుకోవాలి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను నైట్ నుంచి మార్నింగ్ దాకా నేను లైన్లో ఉన్నా. లైన్లో ఉండి టికెట్ మాత్రం తీసుకుంటున్నా. ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా ఉన్నారు. రూమ్కి ఎంత టైం పడుతుంది అంటే దర్శనంకి ఎంత టైం పడుతుందో తెలియదు. చూడండి, మనకి ఇట్లా 8 ఉంటాయి. అలా నిలబడి మనం రూమ్ తీసుకోవాలి. ఈ నంబర్ వచ్చింది కదా, ఈ నంబర్ మన స్క్రీన్లో కనిపిస్తుంది. స్క్రీన్లో వస్తే మనకు ఓటీపీ ఇట్లా వస్తుంది. ఫ్రెండ్స్, నిన్న నైట్ నుంచి నేనైతే లైన్లో నిలబడ్డా రూమ్ కోసం. ఇప్పుడు మాత్రం రూమ్ దొరికింది. మళ్ళీ నేను నంబర్ వస్తే ఆ నంబర్ మీద, సీరియల్ నెంబర్ మీద చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఈ నంబర్ మన నంబర్ ఓకే అయిందనుకో స్కాన్ చేసుకొని చూపెట్టాలి. అది ఎట్లా స్కాన్ చేస్తా నేను చూపిస్తా. ఫ్రెండ్, డైరెక్ట్ రూమ్కి వచ్చేసిన. స్కాన్ మీన్ అంటే ఫుల్ పబ్లిక్ ఉండే. రూమ్ చూడండి, ఇది 4 మెంబర్స్కి 50 రూపీస్ రూమ్. ఇది వాష్రూమ్స్ అన్నీ నీట్గా ఉంటాయి. గీజర్ ఓన్లీ 50 రూపాయలే.